రహస్య ద్వారం దగ్గర నిలిచిన రుద్రదేవుని గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆకస్మికంగా మసక నీడ కదలిక, కానీ క్షణంలోనే అదృశ్యం. ఇది మామూలు కుట్ర కాదు, ఇది లోపల ఏదో అద్భుత రహస్యం దాగి ఉంది అని మనసులో భావించాడు. అతను చెక్కదిమ్మ వైపు చూస్తూ ఓ చిన్న విరిగిన శిలను స్పృశించాడు. అప్పుడే రహస్య ద్వారం కొద్దిగా తెరుచుకుంది. లోపల చీకటి గుహ. దీపశిఖల వెలుగు లేదు, కానీ గాలిలో పౌరాణిక వాసన ఉంది. గోడలపై పాత వ్రాతలు, దేవతా రహస్యాలు చెక్కబడ్డాయి. వాటిలో ఒకటి మిత్రావతిని పోలి ఉంది. ఒక్కసారిగా చీకట్లో ఒక వృద్ధ స్వరం వినిపించింది. నీకు ఇక్కడి రహస్యం తెలుసా రుద్రా? అతడు వెనక్కి తిప్పి చూసేలోపే ఆ స్వరం మాయమైంది. గుహలో ముందుకు వెళ్ళినప్పుడు పాత పాలకుల విగ్రహాల మధ్య ఒక శిలాశవం కనిపించింది. దానిపై రక్తపు మచ్చలు ఎండిపోయినట్లు ఉన్నాయి. ఇది కొత్తగా తాకినట్టు అనిపించింది. రుద్రుడు గంభీరంగా శవాన్ని గమనిస్తూ, ఇక్కడ ఎవరు నిద్రలో లేరు, ఇది ఎవరో పంపిన హెచ్చరిక అన్నాడు. బయటకు వచ్చిన వెంటనే అతడు రాజుగారికి సమాచారాన్ని అందించాడు. పాత పాలకుల గుహలో ఎవరో ఉన్నారు, మనవారు కాదు అని స్పష్టంగా తెలిపాడు. రాజుగారు కొంత సమయం మౌనంగా గడిపారు. ఆ తర్వాత ఆ గుహలోని వ్రాతల్ని చదవగలిగేవాడు ఉన్నాడా అని ప్రశ్నించారు. రుద్రుడు వెంటనే పురాతన గ్రంథాల గదిలో పనిచేస్తున్న వృద్ధ పండితుల్ని పిలిపించాడు. అతని పేరు ఆచార్య వశిష్ఠుడు. వందలాది గ్రంథాల్ని చదివిన పండితుడు. వశిష్ఠుడు ఆ రాతల్ని పరిశీలించి, ఇవి రాజ్యానికి పూర్వం జరిగిన శపథాల విషయాలు అని చెప్పాడు. వాటిలో ఒక వాక్యం, వీరుడు మలిచిన నీడలు తిరిగి వస్తాయి అన్నది స్పష్టంగా ఉంది. రుద్రుడు ఆ మాటలలో గతంలో జరిగిన ఓ సంఘటన గుర్తొచ్చింది. మిత్రావతి తండ్రి చనిపోయిన రాత్రి అతడు మిత్రావతిని కలిశాడు. నీ తండ్రి ఆ గుహ గురించి ఏమైనా చెప్పారా అని అడిగాడు. ఆమె తల అడ్డంగా ఊపింది. పూర్వపు రాజవంశంలో కొంతమంది ద్రోహులు ఉన్నారని, వాళ్ళు ఏదో మంత్రం తంత్రం చేశారని మాత్రమే తెలుసు. ఆ సమయంలో రాజమంత్రుల మధ్య గోప్యంగా సమావేశం జరిగింది. అందులో రుద్రదేవునిపై ఆరోపణలు మొదలయ్యాయి. అతను తన దర్యాప్తులోనే ఉన్నవాడిని చంపాడని నిశ్చయించవచ్చు అన్నాడు ఒక మంత్రి. కానీ రాజుగారు వారి మాటలను ఖండించాడు. రుద్రుడు నమ్మదగినవాడు అన్నారు. అదే రాత్రి రుద్రుడు తన గదిలోకి చేరుకున్నప్పుడు తలుపు కింద మడతపెట్టిన కాగితాన్ని గమనించాడు. అది ఒక పంచభూత తామ్రపత్రం. అందులో అక్షరాలు అర్థం కాని రీతిలో ఉన్నవి. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళగా అతడు అక్షరాలను చూస్తూనే ఒక్క క్షణం వణికిపోయాడు. ఇది ఆచార్య కన్యకాపీఠం నుంచి వచ్చిన రహస్య సంకేతం. ఇది కేవలం సందేశం కాదు, ఇది హెచ్చరిక అన్నాడు. రుద్రుడి ముఖం కఠినంగా మారి, ఒక్కటి మాత్రం స్పష్టంగా తెలుసు, నాకు వీరి ఆటలు నచ్చవు. దూరంగా గగనంలో మేఘాలు గర్జిస్తున్నాయి. అదే సమయంలో గుడిసెల వెనక నల్లటి నీడ మళ్ళీ కదలటం మొదలుపెట్టింది.